తర్వాత పరిణామాలు అని సీజ్ ఫైర్ అని కొందరు, టెంపరరీ పాజ్ అని కొందరు దాన్ని విశ్లేషిస్తున్నారు. ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా కాలేదు, ఇన్ని రోజులైంది అని ప్రజలందరూ ఎన్నో రీతులుగా ఆలోచించి టోటల్ కన్ఫ్యూజన్ ఉండే. అప్పుడు కరీంనగర్ ప్రజ్ఞాభారతి ఒక సమావేశాన్ని, ఇటువంటి అవగాహన సదస్సునే ఏర్పాటు చేసింది. దానికి మన ప్రముఖులు రావడం కూడా జరిగింది. లక్ష్మీనారాయణ గారు రావడం జరిగింది. నిజంగా ఆ రోజు కూడా చాలామంది వచ్చిండ్రు. చాలామందికి క్లారిటీ ఈజ్ పవర్, మన కన్ఫ్యూజన్ వల్ల. అట్లాగే అప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేసి మన కరీంనగర్ ప్రజ్ఞాభారతి తన బాధ్యతను నిర్వర్తించింది. ఇటువంటి ప్రజ్ఞాభారతిని అభినందన జరిగింది. ఇప్పుడు ప్రజల్లో కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించింది, ఏం చేయాలో అది చేసింది, ఇది చేస్తామని చెప్పి అది చేసి చూపించింది. తర్వాత సడన్గా మనందరికీ ఏంది, పీఓకే కావాలి, అఖండ్ భారత్ కళ నెరవేరాలి, ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనకుండే. ఇక పాకిస్తాన్ బెడద పర్మనెంట్గా తొలగిపోవాలి, అది 4 లేకుంటే 5 ఇంకెన్నైనా ముక్కలు కావాలి, ఇవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్. కానీ సడన్గా ఈ ఆపరేషన్ విరామం అని పలకడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది తిట్టుకున్నారు, కన్ఫ్యూజ్ అయినారు. మళ్ళీ ఇప్పుడు ప్రజ్ఞాభారతి కరీంనగర్ ఏం చేసి మళ్ళీ గిరిధర్ మామిడి గారిని తీసుకొచ్చి ఈ కన్ఫ్యూజన్ను తొలగించే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నందుకు ప్రజ్ఞాభారతికి అభినందన. నిజంగా మంచి పని చేస్తున్నారు. మనకు క్లారిటీతో, కన్ఫ్యూజన్ లేకుండా ఒక లక్ష్యాన్ని అనుకొని దాన్ని సాధించాలి. ఆ పని ప్రజ్ఞాభారతి చక్కగా చేస్తుంది. మనకు తెలుసు గిరిధర్ మామిడి గారు NH దానిలో గ్లోబల్ రౌండప్ అని ఎవ్రీ సండే వస్తుంది. నిజంగా నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ చూస్తాను. దాంతో నాకు ఈ అంతర్జాతీయ పరిణామాలు భారతీయ దృష్టికోణంతో ఆలోచించి దాన్ని విశ్లేషించడం అన్నది నిజంగా ప్రప్రథమమైన ప్రయోగం. ఇంతకుముందు ఎక్కడ చూడలే. ఈవెన్ యూట్యూబ్లో కానీ టీవీస్లో కానీ ఒక భారతీయ దృక్కోణంతో ఆలోచించి దాన్ని విశ్లేషించడం అన్నది నేను గిరిధర్ మామిడి గారితో షురు అయింది. అది ఇప్పుడు కొన్ని పత్రికలు కూడా దాన్ని ప్రారంభించినందుకు నిజంగా గిరిధర్ మామిడి గారిని, వారి యొక్క టీంను ప్రజ్ఞాభారతి తరఫున నిజం ప్రశంసిస్తున్నాం. వారు ఇంకొక వీక్లీ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, డిఫెన్స్ రౌండప్ అని. అది కూడా చాలా చక్కగా ఉంటుంది. వాట్ ఆర్ అవర్ ఇన్నోవేషన్స్, న్యూ ఇన్వెన్షన్స్, వెపన్స్ అండ్ హౌ వీ కెన్ ట్యాకిల్. అందులో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ లోకల్ కంపెనీస్, లోకల్ రీసెర్చ్ సెంటర్స్, వీళ్ళ ద్వారా మనం ఎంత ఘనమైన వెపన్స్ను తయారు చేస్తున్నాము ఒక ఐడియా ఆయన అందరికి కూడా చేస్తున్నారు. సో అందుకని వారు కరీంనగర్కు వచ్చి మన సందేహాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వారు అభినందనీయులు. అదేవిధంగా మనకు తెలుసు శత్రువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బయట శత్రువులా భయపడుతున్నారు.
పాకిస్తాన్ ఓ 10 ఏళ్ల వరకు చెప్పలేం దాని పరిస్థితి. చైనా కొద్దిగా బెదిరిపోయింది. అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఒక వింత ప్రవర్తన మనకు కనబడుతుంది. ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఆయన మనతోటి శత్రుత్వమా మిత్రుత్వమా ఏమీ తెలియట్లేదు. ఓ రకంగా శత్రుత్వ భావంతో ఆయన బాధపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఎంత పక్క కంట్రీ అయినా రష్యా లాంటి కంట్రీలో కూడా ఒక చిన్న యుక్రెయిన్ లాంటి శత్రువు ఎంతటి భారీ నష్టాన్ని ప్రమాదాన్ని కలిగించవచ్చు మనకు అది అర్థమైంది. అంటే కోట దర్వాజలు లోపటి నుంచి తెరుచుకునే ప్రమాదం ఉంది మనకు కూడా. ఎప్పుడైతే మనం చరిత్ర చూస్తుంటామో ఎవరో ఒకరు వెన్నుపోటు పొడిచి కోట లోపటి నుంచి దర్వాజా ఓపెన్ చేసి మనల్ని ఓడిపోవడానికి కారణమైన అంతర్గత శత్రువులు కూడా ఉన్నాయి. ఈ అంతర్గత శత్రువుల నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతిసారి ఈ పహల్గాం దాడి అయినా అంతర్గత శత్రువులు వారికి సహకరించడం వల్ల ఇది సాధ్యపడింది. ఏ దాడి చూసినా అంతే, అంతర్గత శత్రువులు మనకు మితిమీరిన సంఖ్యలో ఉన్నారు. 0.5% అంటే 0.5 కేటగిరీ ఎనిమి, ఇంటర్నల్ ఎనిమి మనం అంటాం కదా. 3.5 వార్ అంటే ఈ 0.5 అన్నది అంతర్గత శత్రువులు. వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి. మరి సైనిక పాఠవం ఇవన్నీ కూడా ఇక్కడ సరిహద్దుల్లో పనిచేస్తారు. లోపల ఎవరు పనిచేస్తారు అక్కడ మనం అంతా వీక్ ఉన్నాం. అంటే ప్రతి పౌరుడు కూడా జాగరూకతతో ఉండవలసిన అవసరం ఉన్నది. ఇదంతా తెలుసుకొని ప్రవర్తించాలి. అందుకనే అవగాహన అన్నది మనకు అవసరం. సరిహద్దుల్లో ఉన్న సైనిక పాఠవం లోపల ఉన్న శత్రువులను ఏం చేయలేదు. మరి దీన్ని ఎట్లా అంటే ఇంటర్నల్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలి. అదేవిధంగా ప్రతి పౌరుడు జాగరూకుడై ఒక అవేర్నెస్ తోటి ఉండాల్సిన ఒక అవసరం మనకుంది. ఇది మనము గమనించాలి. కనుక ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రజ్ఞాభారతి మరియు వైశ్య సేవా కేంద్రం ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.